స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఇన్ఫర్మేషన్ మనకు రావడం జరిగింది. సో ఇది మధ్యప్రదేశ్లోని దేవాస్ డిస్టిక్ నుంచి కంజన్ ఘాట్ విలేజ్కి సంబంధించిన వ్యక్తులు ఈ నలుగురు కూడా. సో వీళ్ళ వృత్తి ఏంటంటే వీళ్ళు బైక్స్ పైన ఈ కంటైనర్ని ఫాలో అవుతారు. ఆ కంటైనర్ వెనక ఉన్న లాక్ అనేది కొంత ప్లాస్టిక్తో చేయబడి ఉంటుంది. ఆ ప్లాస్టిక్ దాన్ని కట్టర్ తోటి వాళ్ళు కట్ చేస్తారు. అది రన్నింగ్లో ఉండగానే ఒక వ్యక్తి బ్యాక్ సైడ్ నుంచి పిలియన్ రైడరు ఆ బైక్ ఎక్కి ఆ కంటైనర్ని పట్టుకొని చాలా డేంజరస్ వేలో వాళ్ళు దాన్ని హ్యాంగింగ్లో ఉండి దాన్ని కట్ చేసుకొని లోపలికి ఒక పర్సన్ వెళ్తాడు. బాక్సెస్ని కింద పడేస్తూ ఉంటాడు. ఇంకో పర్సన్ ఆ బైక్ మీద వచ్చిన పర్సన్ దాన్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ తర్వాత వాళ్ళ ఇది తీసుకొని ఇమీడియట్గా ఈ బాక్స్ అని కనెక్ట్ చేసుకొని వాళ్ళ మిగతా ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా వాళ్ళు దాన్ని స్టేట్ బార్డర్ దాటించే ప్రయత్నం చేస్తారు. అండ్ మనకు ఈ గ్యాంగ్ దొరికింది కానీ వీళ్ళు కాజేసిన సొత్తు ఇంకా మనకు దొరకలేదు. ఇందులో కొంతమంది ఇంకా పరారీలో ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ఇంకా టీమ్స్ ఆల్రెడీ తిరుగుతూ ఉన్నాయి. ఇంకా ఫర్దర్గా వెరిఫై చేస్తూ ఉన్నాము. ఈ టీమ్స్ గతంలో కూడా చాలా దొంగతనాలు మన రాష్ట్రంలోనే కాదు ఇంకా చాలా రాష్ట్రాల్లో కూడా వీళ్ళు చేయడం జరిగింది. ఇందులో వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు డికేట్స్గా వీళ్ళు చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ కంటైనర్లో పోయిన వస్తువులకు ఇన్సూరెన్స్ ఉంటుందని చెప్పేసి వాళ్ళకి కేవలం కావాల్సిన ఎఫ్ఐఆర్ మాత్రమే. ఆ ఎఫ్ఐఆర్ వస్తే చాలు, మనకు వాళ్ళ దొంగల్ని పట్టుకున్నా పట్టుకోకపోయినా వాళ్ళు పెద్ద పట్టించుకోరు. వాళ్ళకి అవసరం కూడా లేదు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకి పట్టుకోకపోతేనే ఇంకా హ్యాపీ, వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందని చెప్పేసి. కానీ అదే వీళ్ళకు అడ్వాంటేజ్ అయింది. అందుకే వీళ్ళు ఇంతకాలం కూడా వీళ్ళు ఈ దొంగతనంలో ఫ్లరిష్ అవుతూ ఉన్నారు. సో కానీ కామారెడ్డితో దొంగతనం చేసి వెళ్ళిపోవడం అనేది అంత సులువైన విషయం కాదు. తెలంగాణ పోలీస్ దగ్గర నుంచి వాళ్ళంత ఈజీగా తప్పించుకోలేదు. సో వీళ్ళను ఆల్మోస్ట్ 15-20 రోజులు కూడా మన టీం అంతా కూడా వివిధ రాష్ట్రాలు తిరిగి ఇటువంటి గ్యాంగ్ ఎక్కడెక్కడ ఉన్నారు, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, వీళ్ళ వసతి ఎక్కడ ఉందని కనిపెట్టి ఆ సిఏఆర్ పోర్టల్ను నమోదు చేయించుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ మాకు వచ్చి మేము దాన్ని ట్రాక్ చేసి దాన్ని వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ అప్లికేషన్ ద్వారా ఈరోజు మరొక 154 మొబైల్ ఫోన్స్ని దొంగలించబడ్డ మొబైల్ ఫోన్స్ని ట్రేస్ అవుట్ చేసి బాధితులకు ఇవ్వడం జరిగింది. ఈ స్పెషల్ టీమ్ ఫామ్ చేసి సుమారు 2.5 months అయింది. ఈ 2.5 monthsలో 781 మొబైల్ ఫోన్స్ కూడా ఈ దొంగలించబడ్డ మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి మన జిల్లా విక్టిమ్స్కి అందించడం జరిగింది. సో ఈ స్టాటిస్టిక్స్ తీసుకుంటే మన ఎంటైర్ స్టేట్లో ట్రై కమిషనరేట్స్ని పక్కన పెడితే మన జిల్లా మన జిల్లా టాప్లో ఉంది. సో ఈ మొబైల్ ఫోన్ రికవరీలో సో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మొబైల్ ఫోన్ని ఫస్ట్ జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఒకవేళ ఇన్ కేస్ మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్నట్లయితే ఇమ్మీడియట్గా సిఐఆర్ పోర్టల్లో దాన్ని బ్లాక్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము దాన్ని ట్రాక్ డౌన్ చేసే అవకాశం ఉంటుంది. సో మొబైల్ ఫోన్స్ పోగొట్టుకుంటే దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దాన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి కానీ లేకపోతే యాంటీ నేషనల్ ఎలిమెంట్ యూసేజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కొంచెం పదిలంగా చూసుకోవాలి. అండ్ ఏ ఇన్ఫర్మేషన్ అయినా పోలీస్కి ఇస్తే దాన్ని మళ్ళీ మనం ట్రేస్ అవుట్ చేసి మీకు మీ ప్రాపర్టీని ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఎంటైర్ టీమ్ని కూడా ఈరోజు అప్రిషియేట్ చేస్తున్నాము. సో మన డిస్టిక్ని ఎంటైర్ స్టేట్లో టాప్ పొజిషన్లో పెట్టారు కాబట్టి మీ అందరి సమక్షంలో వాళ్ళందరూ కూడా అప్రిషియేషన్ కూడా జరుగుతుంది. సో ఫస్ట్ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.